శ్రీకృష్ణ అవతారం కథ. విష్ణుమూర్తి 8వ అవతారం శ్రీకృష్ణ అవతారం కథ. ఈ కథ ప్రారంభించే ముందు లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీకృష్ణ అని కామెంట్ చేయటం. భూమిపై అధర్మం పెరిగినప్పుడు రాక్షసులు మరియు అసురులు మనుషులుగా పుడుతూ భూమిని బాధించసాగారు. అప్పుడు భూమాత విష్ణుమూర్తిని ప్రార్థించింది. దాంతో నారాయణుడు విష్ణువు యదువంశంలో దేవకీకి 8వ కుమారునిగా అవతరించాడు. మథురలోని కారాగారంలో వసుదేవుడు దేవకీ దంపతులకు కృష్ణుడు పుట్టాడు. కాని దేవకీ సోదరుడు కంసుడు నీ 8వ సంతానం నిన్ను చంపుతాడు అనే శాపం విని కృష్ణుని చంపటానికి ప్రయత్నించాడు. ఆ శిశువును రక్షించడానికి వసుదేవుడు రాత్రివేళ యమునా నదిని దాటి గోకులంలోని నందయశోద దంపతుల వద్ద వదిలివచ్చాడు. చిన్నప్పటి నుంచే కృష్ణుడు తన వెన్న దొంగతనంతో అందరికీ ఆనందాన్ని పంచేవాడు. ఆయన పుతన అనే రాక్షసి, శకటాసురుడు, త్రినావర్తుడు, కాళీయనాగు వంటి దుష్టులను సంహరించాడు. ఒకసారి ఇంద్రుడు వర్షం కురిపించి గోకులాన్ని ముంచెత్తాలనగా కృష్ణుడు గోవర్ధనగిరిని ఒకే చేత్తో లేపి గోపాలను రక్షించాడు. కృష్ణుడు గోపికలతో రాసక్రీడలు చేసి వారికి భక్తిపరమ ప్రేమ మార్గం చూపించాడు. ఆయన వంశీనాదం వింటే గోపికలు అన్నీ మరిచి ఆయన దగ్గరకు పరుగెత్తేవారు. ఇది కేవలం ప్రేమ కథ కాదు, జీవాత్మ పరమాత్మల మధ్య ఉన్న ఆధ్యాత్మిక అనుబంధం అని. కృష్ణుడు పెద్దవాడైన తరువాత మధురకు వెళ్ళి కంసును అఖాడాలో సంహరించాడు. అలా మధురలో ధర్మాన్ని పునరుద్ధరించాడు. తరువాత కృష్ణుడు తన వంశానికి రక్షణ కల్పించడానికి ద్వారక అనే సముద్ర పట్టణాన్ని నిర్మించాడు. అక్కడ రాజ్యపాలన, ప్రజారక్షణ, మహాభారతానికి సన్నాహాలు జరిగాయి. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకు సారథిగా నిలిచాడు. అర్జునుడు యుద్ధం చేయమని నిరాకరించినప్పుడు కృష్ణుడు భగవద్గీత బోధించాడు. ధర్మం కోసం యుద్ధం చేయాలి, ఫలితంపై ఆసక్తి లేకుండా కర్మ చేయాలి అనే నిత్య సత్యాన్ని బోధించాడు. ద్వారకా యాదవ వంశం అంతర్గత కలహాలతో నాశనమయ్యింది. చివరికి కృష్ణుడు బాణం తగిలి బదరికా అరణ్యంలో తన అవతారం ముగించుకొని విష్ణులో లీనమయ్యాడు. ధర్మం ఎప్పుడూ నిలుస్తుంది. ప్రేమ, భక్తి, జ్ఞానం మనిషి జీవితానికి ప్రధాన ఆధారం. పరమాత్మ ఎప్పుడూ భక్తులు రక్షిస్తాడు.